కార్లో నలుగురు లేడీస్ ఉన్నారు. ఒక ఇద్దరిని గుంజినాం, బయట నుంచి ఇద్దరు లేడీస్ వస్తలేదు. అయితే ప్రాణాలతో ఉన్నారు. బ్రెయిన్ బట్టి లేపితే కట్టడం దారి పిల్లలు బతకరు. 108 చేసినా వస్తుంది. మీరే వచ్చి బ్రెయిన్ పెట్టి లేపియాలి. 5 కిలోమీటర్లు హైవే మీద చౌబత్తులో బ్రెయిన్ పెట్టి లేపితేనే బతుకుతున్నారు. ప్రాణాలతో ఉన్నారన్నారు. ఏమైందంటే కట్టెలు మాది కారు మీద పడ్డారు. కార్లో నలుగురు లేడీస్ ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. సంగారెడ్డి పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్తాపడి 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఇదే టైంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న హరీష్ రావు ఆ ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే కారు దిగి ప్రమాద ఘటన వద్దకు చేరుకున్నారు. స్థానికులు వెంట ఉన్న సిబ్బంది సహాయంతో బాధితులను కారు నుంచి బయటకు తీశారు. తన వాహనంలో ఎక్కించి సమీప ఆసుపత్రికి వారిని తరలించారు. 108 చేసినా వస్తుంది. మీరే వచ్చి బ్రెయిన్ పెట్టి లేపియాలి. 5 కిలోమీటర్లు హైవే మీద చౌబత్తులో బ్రెయిన్ పెట్టి లేపితేనే బతుకుతున్నారు. ప్రాణాలతో ఉన్నారన్నారు. ఏమైందంటే కట్టెలు మాది కారు మీద పడ్డారు. కార్లో నలుగురు లేడీస్ ఉన్నారు. ఒక ఇద్దరిని గుంజినాం, బయట నుంచి ఇద్దరు లేడీస్ వస్తలేదు. అయితే ప్రాణాలతో ఉన్నారు. బ్రెయిన్ బట్టి లేపితే కట్టడం దారి పిల్లలు బతకరు. 108 చేసినా వస్తుంది. మీరే వచ్చి బ్రెయిన్ పెట్టి లేపియాలి. 5 కిలోమీటర్లు హైవే మీద